నమస్తే, నా పేరు బీబీ ఆయిషా. శంకర్రావు గారు వచ్చిన తర్వాతే ఇది బ్యాంక్ బాగుందండి. గతంలో 5 ఏళ్ళు ఏమీ బాగోలేదండి. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా గిఫ్ట్లు చాలా బాగా ఇచ్చారండి. ఆయన ఎప్పుడూ ఇలాగే ఉండాలని భగవంతుడి దయలో మనందరం బావాలని కోరుకుంటున్నాను. నా పేరు మమత. ఈసారి వచ్చిన తర్వాత చాలా అప్డేట్ చేశారు. ప్రతి సంవత్సరం గిఫ్ట్లు అవి ఇస్తున్నారు. ఇంకా ఈసారి రావాలి మరి కోరుకుంటున్నాను. నా పేరు మమతా దృశ్య షేక్ అండి. ఆర్యపురం బ్యాంక్ చిన్నప్పటి నుంచి నేను కస్టమర్ని. ఇప్పుడు కూడా చాలా ఇప్పుడు హ్యాపీగా ఉంది. గిఫ్ట్లు ప్రతి సంవత్సరం కూడా గిఫ్ట్లు ఇస్తుంటారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. వర్క్ కూడా ఆర్యపురం బ్యాంక్ వర్క్ కూడా చాలా బాగుంది. వచ్చే కస్టమర్లకు కూడా మంచి రెస్పాన్స్ బాగా చూపిస్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్. నా పేరు నాగర్ శివకుమార్. ఈ కూటమి ప్రభుత్వంలోని కూడా చాలా చల్లా శంకరరావు గారు ఆధ్వర్యంలోని బీజేపీ కూటమి ఆధ్వర్యంలోని ఆ కోఆపరేటివ్ బ్యాంకు చాలా 107వ మహాసభ చాలా బాగా జరిపించారు. ఇప్పుడు ఒక బ్యాంకు ఎన్ని పాటలు పడినా సరే చాలా పురోగతి చెందింది. మంచి ప్రజలు కూడా ఏంటంటే వారు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా మంచి ఉపయోగపడే రకమైన గిఫ్ట్లు ఇస్తున్నారు. ఇంట్లో ఏదో ఇచ్చామా పాడిస్తామని కాకుండా ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉపయోగపడేగా చాలా బరువుగా కూడా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఇటువంటి ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాం. 107వ సాధారణ మహాసభ జరుగుతున్నది. ఈ బ్యాంకు 107 సంవత్సరంలో పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం ఈ బ్యాంకు తలకు డిపాజిట్లు 700 కోట్లు, లోన్లు 585 కోట్లుగా ఉన్నది. గత 2 సంవత్సరాల నుంచి శ్రీ చల్లా శంకర్రావు గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ బోర్డు పరివి బాధ్యతలు వచ్చిన నుంచి సుమారు 150 కోట్ల లోన్లు ఇవ్వడం జరిగింది. గ్రాస్ ఎన్పిఏ 28% ఉంటే దాన్ని 5%గా తగ్గించడం జరిగింది. సుమారు 200 కోట్లు రికవరీ సాధించడం జరిగింది. ఈ బ్యాంకు ఈ విధంగా సుమారు 98,000 షేర్ హోల్డర్స్ మన బ్యాంకుకు ఉన్నారు. అలాగే కస్టమర్స్ అంటే డిపాజిట్దారులు, ఖాతాదారులు, లోన్ హోల్డర్సు అంతా కలిపి 2 లక్షల మంది ఉన్నారండి. ఈ బ్యాంకుకి 16 బ్రాంచీలు ఉన్నాయండి. విశాఖపట్నం, రాజమండ్రిలో దానవాయిపేట, తాడితోట, కాతేరు మెయిన్ బ్రాంచు, ఈ విధంగా 6 బ్రాంచులు, గుంటూరు, అమలాపురము, భీమవరము, తాడేపల్లిగూడెము బ్రాంచీలు కలవండి. ఈ మధ్య మన కస్టమర్స్ సౌకర్యార్థము తాడేపల్లిగూడెంలోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బ్రాంచ్ని గ్రౌండ్ ఫ్లోర్లోకి తీసుకొచ్చి వాళ్ళ సేవలు మనం అధికంగా చేశాము. మన బ్యాంకుకి జేఎన్ రోడ్ బ్రాంచ్లో లాకర్ హబ్స్ పెట్టడం జరిగింది. సుమారు 1000 లాకర్లు అక్కడ అందుబాటులో ఉన్నాయండి. చాలా విపరీతమైన స్పందన రావడంతో ఈ మధ్యలో మెయిన్ రోడ్ ఫోర్త్ గేట్ బ్రాంచ్కి కొత్త ప్రిమిసెస్కి షిఫ్ట్ చేసి అక్కడ కూడా లాకర్ హబ్ పెట్టడం జరిగిందండి. ఏ బ్యాంకులో కూడా లేని సైజులో నెంబర్ 10 సైజ్ అంటే మనకి ఒక వెండి బిందు కూడా పెట్టేస్తుందండి ఆ లాకర్లో. ఆ లాకర్లు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీడియం సైజు లాకర్లు కూడా ఇంట్రడ్యూస్ చేయడం అయింది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే 4 సంవత్సరాల కింద ప్రభుత్వము పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల బ్యాంకు అధోగతిగా వెళ్ళిపోవడాన్ని దాన్ని శంకర్రావు గారు మళ్ళీ పరివి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొత్తం ప్రక్షాళన చేసి బ్యాంకుని పురోభివృద్ధి తీసుకొచ్చారు. దానికి ఉదాహరణగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సూపర్వైజరీ యాక్షన్ ప్లాన్లో శాఫ్లో పెట్టారు. ఆ శాఫ్లో నుంచి బ్యాంకుకి బయటికి తీసుకురావడం జరిగింది. తర్వాత 4 సంవత్సరాలుగా డివిడెండ్ ఇవ్వని బ్యాంకు సుమారు 12% డివిడెండ్ డిక్లేర్ చేస్తూ ఆయన వచ్చిన గత 2 సంవత్సరాల్లో 12% డివిడెండ్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా డివిడెండ్ ఇస్తున్నాము. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంకుని డిజిటల్ యుగంలోకి తీసుకెళ్తున్నామండి. ఎనీవేర్ బ్యాంకింగు, యూపీఐ సేవలు కూడా అందించడం జరుగుతుందండి. ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటీఎం ద్వారా కానీ మీ అందరూ లావాదేవీలు చేసుకోవచ్చు. బ్రాంచ్కి రావాల్సిన అవసరం లేదు. మీ లోన్ తాలూకా ఈఎంఐలు కూడా మీ మొబైల్ బ్యాంక్ ద్వారా పే చేయడానికి సదుపాయం కలిగించామండి. ఈ విధంగా ఏటీఎంలు, రూపే డెబిట్ కార్డులు వివిధ రంగాలలో బ్యాంకు పురోభివృద్ధిని తీసుకెళ్తూ మీ అందరి ఆశీస్సులతో బ్యాంకుని ఇంకా పురోభివృద్ధి చేయాలని మా సంకల్పము. శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ బోర్డు పలు విధములుగా కస్టమర్స్కి, ఖాతాదారులకి, డిపాజిట్దారులకి వివిధ రకములైన సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు ఇస్తున్న గిఫ్ట్ చాలా అమూల్యమైన గిఫ్ట్ అండి. ఒక డిన్నర్ సెట్ లాంటిది మాట. హస్బెండ్ వైఫ్ కూర్చొని
2 కంచాలు, 2 గ్లాసులు, 2 గిన్నెలు, 2 స్పూన్లు, మీకు డిన్నర్ కావాల్సిన సెట్ అంతా ఇవ్వడం జరిగింది. సుమారు 900 రూపాయలు గల గిఫ్ట్ని ఒక ఖాతాదారుకి ఇవ్వడం అంటే మన కోఆపరేటివ్ సెక్టర్లోనే ఒక చెప్పుకోదగ్గ విషయం అండి. నమస్కారం అండి. ఈరోజు రాజమండ్రిలో గల ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క 107వ జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. మా చైర్మన్ గారు శ్రీ చల్లా శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఇది 7వ జనరల్ బాడీ సమావేశం. రాజమండ్రిలో ఉన్న బ్యాంక్ ఖాతాదారులు, డిపాజిట్లు అయితే అందరికీ కూడా ఈరోజు పండగ వాతావరణంలో ఉంటుంది. ఎందువల్లంటే మేము ఇచ్చే బహుమతి చాలా ఘనంగా ఉంటుందని అందరికీ తెలుసు. అందు గురించి రాజమండ్రిలో ఆడపడుచులు అందరూ కూడా ఈ బహుమతిని తీసుకుంటాకి ఈవేళ భారీ ఎత్తున ఇక్కడ తరలి రావడం జరిగింది. అదేవిధంగా 3 గంటలకి లోపల జనరల్ బాడీ మీటింగ్ కూడా సమావేశం జరుగుతుంది. దానికి కూడా భారీ ఎత్తున వచ్చి అందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తారు. అదేవిధంగా బ్యాంక్ని గత 4 సంవత్సరాల్లోని వైసీపీ వారి నామినేటెడ్ బాడీ ఏదైతే ఉందో అది దీన్ని నష్టాల్లోకి తీసుకెళ్ళి శాప్లోకి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ చల్లా శంకర్రావు గారి నేతృత్వంలో పాలక మండలి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లోని కూడా ఏదైతే శాప్లో ఉందో, అంటే బ్లాక్ లిస్ట్లో ఉందో రిజర్వ్ బ్యాంక్ దృష్టిలో, దాని నుంచి బయటికి తీసుకొచ్చి ఇవాళ 26 కోట్ల లాభాన్ని తీసుకురావడం జరిగింది. ఇదంతా కేవలం చల్లా శంకర్రావు గారి ఘనత అని మాత్రం ఖచ్చితంగా మేము చెప్పగలం. అదేవిధంగా ముందు కూడా ఇదే కొనసాగుతుంది. ఈ బ్యాంకుని అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్లో 42 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఈ 42 కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఇప్పుడు 4వ స్థానంలో ఉంది మాది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 బ్యాంక్గా తీర్చిదిద్దడానికి చైర్మన్ గారు చక్కటి ప్రణాళికలను వేసి ఉంచారు. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లోనే దీన్ని అగ్రగామి బ్యాంక్గా తీర్చిదిద్దామని ఖాతాదారులకి, డిపాజిట్దారులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 107వ మహాజన సభకి విచ్చేసిన కస్టమర్ దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు. మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా డైరెక్టర్లు అందరూ కలిపి వాళ్ళ చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు వరకు 10,000 మంది దాకా గిఫ్ట్లు స్పాన్సర్ చేసాం. సాయంత్రం 4 గంటల వరకు ఇది ఇలాగే సాగుతుంది. కావున మా కస్టమర్లు ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 107వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్కి ఈరోజు ఆనకాల కేంద్రంలో మా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా 26,000 నుంచి 30,000 వరకు ఇందులో వస్తారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జనం విపరీతంగా వచ్చి మంచి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరికీ కూడా ఈ గిఫ్ట్తో పాటు వాళ్ళకి 12% డివిడెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ జనరల్ బాడీ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఆర్యాపురం కోఆపరేటివ్ కస్టమర్లందరికీ, డిపాజిట్దారులకి, కస్టమర్లందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంత భారీగా ఈ వ్యవహారం అంతా కూడా మీ అందరూ కూడా నేను మా డైరెక్టర్లు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు వచ్చినటువంటి కస్టమర్కి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు ఇప్పటికి 10,000 మంది దాకా గిఫ్ట్లు తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా కూడా 15,000 వరకు వెళ్ళొచ్చాను అనుకుంటున్నాను. సాయంకాలం 5 గంటల వరకు టైం ఉంది. అందువల్ల ఏంటంటే ఇంకొకసారి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్ దేవుళ్ళందరికీ మా పాలక మండలి చెప్పిన
వాళ్ళందరినీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.